తమిళనాడులో మరో సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇతర సినీ నటుల మాదిరిగా పార్ట్ టైం పొలిటీషియన్గా కాకుండా ఫుల్ టైం పాలిటిక్స్కే కేటాయిస్తామని చెబుతున్నాడు సూపర్ స్టార్ విజయ్. కొత్త పార్టీ పేరు తమిళగా వెట్రి కళగం అని పేరు పెట్టారు. తన ఎజెండా గురించి ఏం చెప్పారో మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. సినీ నటులు తమ పేరును గ్లామర్ను వాడుకుని రాజకీయాల్లో రాణించాలనుకుంటారు. తీరా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు కష్టాలు మొదలవుతాయి. ప్రజల నుంచి తిరస్కరణలకు గురైన తర్వాత రాజకీయాల నుంచి నిష్క్రమించి తిరిగి తమ పాత ప్రొఫెషన్కు జంప్ అవుతారు. ఇప్పటి వరకు తమిళనాడులో ఇలాంటివి చాలా చూశారు. రజనీకాంత్ వస్తున్నా అని ఊరించి చివరికి తాను రాజకీయాల్లో ఇమడలేనని చెప్పి చేతులెత్తేశారు. అభిమానులకు నిరాశే మిగిల్చాడు. ఇక ప్రస్తుతం తమిళనాడులో అతిపెద్ద సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లుగా శుక్రవారం నాడు ప్రకటించారు. పార్టీ పేరు తమిళగా వెట్రి కళగం టీవీకే అని పేరు పెట్టారు. ఇతర సినీ నటుల మాదిరిగా కాకుండా తాను క్రమంగా సినిమాల నుంచి తప్పుకొని పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తారని ప్రకటించారు. కాగా విజయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా సవివరంగా తమిళంలో ప్రకటన విడుదల చేశారు. ఇక తమిళనాడులో రాజకీయాలకు సినీ పరిశ్రమలకు అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఎంజీఆర్, జయలలితలు ముఖ్యమంత్రులుగా సేవలందించిన విషయం తెలిసిందే. అలాగే శివాజీ గణేశన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక విజయ్ విషయానికొస్తే తన విజన్ ఏమిటో ప్రకటనలో సవివరంగా వివరించారు. రాజకీయాల్లో పారదర్శకత ఉండాలని, పక్షపాత రహిత పాలన ఉండాలని, తమిళ సంస్కృతి సాంప్రదాయాల విలువలను కాపాడుకుంటూ భారత రాజ్యాంగ విలువలను కాపాడుతామన్నారు. విజయ్ తన ప్రకటనలో రాష్ట్రం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది అన్నారు. ముఖ్యంగా అవినీతి పెచ్చరిల్లిపోయిందని, విభజించు పాలించు రాజకీయాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు భ్రష్టు పట్టాయని, అవినీతి పెరిగిపోయింది, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సమాజాన్ని కులాలు, మతాల ప్రాతిపదికన చీల్చుతున్నారని విజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చెయ్యదని ఆయన స్పష్టం చేశారు. దానికి బదులుగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదుగుతామని విజయ్ భరోసాతో అన్నారు. 2026లో ఖచ్చితంగా పోటీ చేస్తామన్నారు తమిళ్ సూపర్ స్టార్ విజయ్. ఇక పూర్తి సమయం రాజకీయాల కోసం కేటాయిస్తానని విజయ్ అన్నారు. తన వరకు తాను రాజకీయాలనేది ఏదో ఒక వృత్తి లాంటిది కాదని, ప్రజలకు పవిత్రమైన సేవ చేసేది అన్నారు. అందుకే రాజకీయాలను తాను ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఇప్పటి నుంచి సినిమాలు తగ్గించుకుంటున్నట్లుగా చెప్పారు. ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగుతానని విజయ్ అన్నాడు. రాజకీయ కార్యకలాపాలకు సినిమాలు అడ్డు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలకు సేవ చెయ్యాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వస్తున్నానని విజయ్ తన ప్రకటనలో వివరించారు. తన లక్ష్యం తమిళనాడు రాజకీయాలను సమూలంగా మార్చాలనేదే అని, ప్రజలు కోరిన విధంగానే ఈ మార్పు ఉంటుందన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత పార్టీని రాష్ట్రంలో విస్తరిస్తామన్నారు విజయ్. ఈసీకి తన పార్టీ రిజిస్ట్రేషన్ సమర్పించామన్నారు. జనరల్ బాడీ మీటింగ్తో పాటు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించామని చెప్పారు. దీంతో పాటు తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపేదే లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు కూడా తమనెవరూ మద్దతు అడగరాదని సవినయంగా కోరుతున్నామన్నారు.
ఇక విజయ్ విషయానికొస్తే ఆయన వయస్సు 49 ఏళ్లు. రాష్ట్ర రాజకీయాల్లో యువకులు కీలక పాత్ర పోషించాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. గతంలో విజయ్ రాజకీయాల్లోకి రావాలనుకుని తర్వాత వెనక్కి తగ్గారు. దీని గురించి ఆయన సహచరులను ప్రశ్నించినప్పుడు ఆయనకు సిగ్గు ఎక్కువని చెప్పారు. అలాంటి వారు తిరిగి రాజకీయాల్లోకి రావాలంటే దూకుడుగా వస్తారని ఆయన సహచరులు చెబుతున్నారు. எங்களுக்கு தளபதி ஒரு அங்கீகாரம் கொடுத்துக்கிறாரு. நாங்கள் ரசிகர் மன்றமாக இருந்தோம், மக்கள் இயக்கமாக இருந்தோம், மக்களுக்கு நல்ல பணிகள் செஞ்சுருந்தோம். இனிமேட்டு நாங்கள் இன்னும் களத்தில் இறங்கி தமிழ்நாட்டு மக்களுக்கு இன்னும் நாங்கள் அதிகமாக சேவை செய்வோம். எங்கள் தளபதி சொல்லிக்கிறார், முதல் மக்கள் சேவை தான் முதல். இன்றிலிருந்து எங்களுக்கு தளபதி ஒரு அங்கீகாரம் கொடுத்துருக்காரு. இனிமேல் கட்சி தொடங்கியிருக்காரு. நாங்கள் இன்றிலிருந்து ஊராக கிராமமாக போயிட்டு எங்கள் கட்சியை வளர்க்கறதுக்கு நாங்கள் பாடுபடுவோம். இந்த திருவள்ளூர் தொகுதியும் பூந்தமல்லி தொகுதியும் இன்னும் தளபதி கோட்டையாக மாற்றுவோம். விரைவில் தளபதியை 2026 முதலமைச்சராக நாங்கள் கண்டிப்பாக பாடுபடுவோம், உழைப்போம். ஒவ்வொரு 234 தொகுதியிலையும் எங்கள் தளபதி விஜய் மக்கள் கழகம் கண்டிப்பாக பாடுபடும். 2026 எங்கள் தளபதியை முதலமைச்சராக நான் விட மாட்டோம். ఇక తమిళనాడు రాజకీయాల్లో సినీ నటులు రావడం కొత్తేమీ కాదు. గతంలో ఎంజి రామచంద్రన్, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్లు ఇలానే వచ్చారు. అయితే విజయ్ విషయానికొస్తే ఆయన పంథానే వేరు. ఆయన తరచూ సామాజిక అంశాలతో పాటు కీలకమైన రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తుంటారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారంటే ఆయన అభిమానుల్లో ఎక్కడా లేని జోష్ పుట్టుకొచ్చింది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయానికొస్తే యువకుల నుంచి వయసు పైబడిన వారు ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో రజనీకాంత్, ఎంజీఆర్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ కూడా ఉంది. ప్రస్తుతం తమిళనాడులో అతిపెద్ద సూపర్ స్టార్ విజయ్ అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రజాదరణ ఎంజీఆర్ స్థాయిలో ఉంది. ఎంజీఆర్ కూడా సినిమాల నుంచి రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ని ఎంజీఆర్తో పోలుస్తున్నారు. ఇతర సినీ నటులు శివాజీ గణేశన్, కమల్ హాసన్లున్నా వారికి విజయ్కున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అలాగే వీరిద్దరికీ పెద్ద మార్కెట్ లేదు. ఫ్యాన్స్ పై ప్రభావం చేసే సత్తా కూడా లేదు. ఇక తమిళనాడులో 2 ప్రధాన పార్టీలు డిఎంకే, ఏఐఏడీఎంకేలు అధికారం పంచుకుంటాయి. ఓసారి వీరు, ఓసారి వారులా ఉంటుంది. మరి వీరి మధ్యలో విజయ్ ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ ప్రభావం ఈ 2 పార్టీలపై ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి.